జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసే సమయంలో టాయిలెట్ బ్రేక్కు వెళ్లి వచ్చిన ప్రతిసారి స్టూడెంట్స్ ని మరోసారి తనిఖీ చేయడం, బయోమెట్రిక్ హాజరు వేయడం తప్పనిసరిగా ఉంటుందని ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. అధికారులు, అబ్జర్వర్లో సిబ్బంది, ఇతర సహాయకులకు కూడా ఇదే విధానం ఉంటుందని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చూడటం, ఒక అభ్యర్థి స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాయడం వంటి కేసులు చోటు చేసుకోకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ విధమైన ప్రక్రియను రాబోయే కాలంలో ఇతర పరీక్షలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పరీక్షా విధానం ప్రకారం అభ్యర్థుల ఎంట్రీ అప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడే బయోమెట్రిక్ హాజరు కూడా తీసుకుంటారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షను ఈ ఏడాది తెలుగు, ఇంగ్లీష్ సహా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్లో భాగంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలవుతాయి. అదేవిధంగా రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్లో ఉంటుంది. అదే నెల 25న ఫలితాలు విడుదల చేస్తారు.